టెస్టింగ్ కూడా ప్రస్తుతం మనం కడత్తూరు గ్రామానికి చేరువలో ఉన్నాం. ఇప్పటికీ ఈ ఎగువ భాగంలో ఉన్నటువంటి చిన్న చెరువు నుంచి వస్తున్న నీటిని చూస్తే ధారా ప్రవాహం ఇంకా ప్రవహిస్తూనే ఉంది. చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళకి ఏదైనా గవర్నమెంట్ ఏదైనా సహాయం చేయాలి. చూసేది ఆర్డీఓ గారు. ఓకే, టెంపరీ రిలీఫ్ ఏమేం చేస్తున్నారు మేడం? మేము ఓన్లీ శానిటేషన్. హౌసెస్ ఇక్కడ డ్యామేజ్ అయినాయి. 495 హౌసెస్ గాను గవర్నమెంట్ నుంచి తగు చర్యలు తీసుకోవడం జరిగింది. ఒక 100 మంది, ఒక 250 మంది శానిటేషన్ సిబ్బంది మరియు 100 మంది రెవెన్యూ సిబ్బంది మరియు పంచాయతీరాజ్ సిబ్బంది అందరూ కూడా ఇక్కడ వర్క్ చేస్తున్నారు. గవర్నమెంట్ నుంచి 25 కేజీలు బియ్యము, 1 కేజీ పామ్ ఆయిల్, 1 కేజీ కందిపప్పు, 1 కేజీ ఆనియన్స్, 1 కేజీ పొటాటో ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా నిత్యావసర సరుకులతో పాటు మునిగిపోయిన ప్రతి కుటుంబానికి కూడా 3000 రూపాయల డబ్బు అందజేయడం జరుగుతుంది. ఇదే కాకుండా ఎన్యూమరేషన్ చేసి గవర్నమెంట్కి పంపించి అక్కడి నుంచి వచ్చిన డబ్బులు మళ్ళీ డిస్పర్స్ చేయడం జరుగుతుంది. కాంపెన్సేషన్ పెంచడానికి ఏమైనా ఆస్కారం ఉంది సార్? అదే ఎన్యూమరేషన్ సెపరేట్ మనం ఇచ్చే ఇది జస్ట్ హానరోరియం టు సర్వే ఫర్ ది కమింగ్ డేస్, ఇమీడియట్ రిలీఫ్. అంటే ఈ కౌస్ కానీ లేకుంటే చనిపోయారు చాలా సంబంధించి ఏమైనా కాంపెన్సేషన్? బట్ అదే ఒక పెద్ద యానిమల్ బిగ్ యానిమల్స్కి 50,000 ఇస్తారు. గోట్స్ కానీ షిప్స్ కానీ 7,000 రూపీస్ ఇస్తామని గవర్నమెంట్ ఆల్రెడీ డిసైడ్ చేసింది. అది ఈరోజు పొద్దుట కూడా మీరు పేపర్లో చూస్తే పేపర్లో కూడా అదే వచ్చింది. Okay, thank you. Sir, are you going to tell anything regarding for this situation? Currently we are doing enumeration. So let's see, once we collect data, definitely like DM sir has already told, collect the data. And once we collect the data, then we'll definitely try to do it. Earlier you are seeing any this type of panic situation in your service? Not here, this is my officer. Like this is only 6 months here. Yeah. But in my home district also similar situation occurred. Okay. So my home itself suffered these issues. Thank you very much. Yeah. Sir, thank you.